అందరికీ నమస్కారం. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో ముఖ్యంగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, తెలంగాణ టెట్ రాసే వారి కోసం ప్రత్యేకంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన వీడియో. ఇది 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని గ్రామర్ పార్ట్ అంతా కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 6వ తరగతి నుండి ప్రతి సంవత్సరం తెలుగు సంబంధించి టెట్లో దాదాపుగా 5 నుండి 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. మొత్తం 5 తరగతులలో 6వ తరగతిలో బేసిక్స్ ఉంటాయి కాబట్టి బేసిక్ ప్రశ్నలు బాగా వస్తున్నాయి. అందుకే 6వ తరగతికి ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గ్రామర్ బిట్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా వీడియో తయారు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలన్నీ కూడా 7, 8, 9, 10 కూడా తయారు చేయడం జరుగుతుంది. ఒక్కసారి వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మీకు చిన్న చిన్న బిట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చిన్న చిట్కాలు కూడా చెప్తాను. మైండ్ మ్యాపింగ్ ద్వారా లేదంటే కోడ్స్ ద్వారా కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఇది మొదటి పాఠ్యాంశం 6వ తరగతి. ఇది SCERT తెలంగాణ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోబడిన బుక్ అండి. ఈ బుక్లోని గ్రామర్ పార్ట్ మాత్రమే ప్రింట్ తీసి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మొదటి పాఠము. అభినందన్ అనే పాఠ్యాంశానికి సంబంధించి గ్రామర్ పార్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. పదజాల వినియోగం నుండి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఇంకా ముందు అంటే పదజాల వినియోగం కంటే ముందు కూడా ఎక్కడైనా మనకు పరీక్షలు వస్తాయి అనుకున్న పాఠ్యాంశాల బిట్లను కూడా ప్రింట్ తీయడం జరిగింది. అవి కూడా అంటే ఎక్కడైతే మనకు వస్తాయనుకుంటే గ్రామర్ పార్ట్ కంటే ముందు ఏమన్నా వస్తాయనుకుంటే అవి కూడా ప్రింట్ తీయడం జరిగింది. ఒకసారి డీటెయిల్గా వీడియోలోకి వెళ్దాం. చూడండి, కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలో రాయండి అన్నాడు. పాఠ్యపుస్తకం వెనుక ఉండే ప్రశ్నలలో చాలా వరకు పరీక్షల్లో అలాగే దిగుతాయి. క్వశ్చన్ అలాగే ఉంటుంది, ఏమీ సెంటెన్స్ కూడా మారదు. కాబట్టి 1కి 2 సార్లు దీన్ని చూసుకుంటే బాగుంటుంది. గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు రాయమంటున్నాడు. స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. రుధిరం అంటే రక్తం, నెత్తురు. గీత గీసిన పదాలే నేను చదువుతాను అండి, మిగతా వాక్యం ఏమి చదవను. రుధిరం అంటే రక్తం, నెత్తురు. పసిడి అంటే బంగారం, పుత్తడి, హాటకం. హాటకం అనేది మనకు 9వ తరగతి 10వ తరగతి పాఠ్యాంశాల్లో ఉంది. అయినా కూడా ఇక్కడే నేర్చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఈజీ అవుతుంది. ఈ మొత్తం ఈ పార్ట్ అంతా కూడా అంటే ఈ PDF అంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఒక లింక్ ఇచ్చాను. ఆ లింకులో మీరు గూగుల్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే అంటే వాట్సాప్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ సబ్మిట్ చేస్తే నేను మీకు మెయిల్ చేయడానికి కానీ వాట్సాప్ చేయడానికి కానీ నేను మీకు పంపించడం జరుగుతుంది PDF రూపంలో క్లియర్గా. పసిడి అంటే బంగారం, పుత్తడి, హాటకం. హాలికులు అంటే రైతులు, సైరికులు, కృషివలురు, కర్షకుడు లేదా కర్షకులు. రైతులు, సైరికులు, కృషివలురు, కర్షకులు. స్వేదం అంటే చెమట, స్రావం, ఘర్మజలం అంటాం స్వేదాన్ని. చెమట, స్రావం, ఘర్మం. కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరిన్ని పదాలు ఉన్నాయట, వాటి కింద గీత గీయమంటున్నాడు. అంటే ఇక్కడ రైతు, భారతదేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమ, దేశం రుణపడి ఉన్నది శ్రమకు. ఇక్కడ రైతు, కర్షకుడు, హాలికుడు ఈ 3 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి, అంటే రైతు అనే అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఇంకా భారతీయులు స్వాతంత్రం సాధించి విజయబావుట ఎగరవేశారు. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగరవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు. ఇక్కడ విజయబావుట అంటే జెండా, పతాకం అంటే జెండా అంటే జెండా. దీన్ని కేతనం అని కూడా పిలుస్తాం. కేతనం, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు 10వ తరగతిలో ఈ పదం ఉంది, కేతనం అనే పదం ఉంది. నెక్స్ట్, పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి చూడండి, ఖడ్గం, అసి, కత్తి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఖడ్గము, అసి, కత్తి ఈ 3 కూడా కత్తి అనే దానికి పర్యాపదాలు. భాషను గురించి తెలుసుకుందాం. ఇందులో మీకు
ఒకటి రెండు బిట్స్ ఇందులో పడే అవకాశం ఉంది. అండర్లైన్ చేశాను చూడండి. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు. ఇది సింపుల్. వర్ణమాలలో అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది వస్తుంది. హల్లు అనేది పొల్లుగానే పలుకుతుంది. పొల్లు అనేది, పొల్లు అంటే ప్రాణం లేనిది. దీనికి ఏమవుతుందంటే అచ్చు కలిస్తేనే ప్రాణం ఉంటుందన్నమాట. అయితే ఈ ధ్వనిలో ఏ ధ్వని అయినా సరే, హల్లు ధ్వనిలో మొదటిది హల్లు ఉంటుంది, రెండోది అచ్చు ఉంటుంది. అంటే ఉదాహరణకు మీ అని ఉందనుకోండి, ఇక్కడ అనేది ఉంటుంది, ఈ అనేది ఉంటుంది. అంటే ఇది పొల్లు, ఇది అచ్చు, ఈ రెండు కలిస్తేనే దానికి ప్రాణం ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి. కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు ఉండవచ్చు. ఈ 3 రకాలు: ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇది ఇంపార్టెంట్. మొన్న వచ్చింది, ముగ్ధ అనే ఒక పదం ఇచ్చి అడిగాడు అనమాట. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే. ద్విత్వం అంటే దానికి అదే చేరాలి. కాకు కా, గాకు గా, చాకు చా, డాకు డా అట్లా. సంయుక్తాక్షరం అంటే ఒకదానికి వేరే, కాకు రా, రాకు తా ఇట్లా. సంశ్లేష అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే. రాష్ట్రం అంటున్నాం. రాష్ట్రం అన్నప్పుడు షాకు టావత్తు వచ్చింది, రావత్తు వచ్చింది. ఈ రెండు కలిసినప్పుడు వీటిని సంశ్లేషాక్షరం అంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, కింది అక్షరాల్లో రెండేసి వర్ణాలు ఉన్నాయి. గా, గ ప్లస్ ఆ, యా, ఇ ప్లస్ ఆ, కా, కాక్ నకార పొల్లు ప్లస్ ఆ. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇందులో ఉండే దీర్ఘాన్ని ఈ రూపంలో రాయాలన్నమాట. ఇందులో ఉండే ఒత్వం ఈ రూపంలో రాయాలి. ఇందులో ఉండే తలకట్టు ఈ రూపంలో రాయాలన్నమాట. ఏదైనా దీర్ఘం కౌ అని వచ్చింది అనుకోండి, క్ ప్లస్ ఔ ఇలా తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంకా చూడండి. ఇవి చూడండి. నెక్స్ట్ ఇంకా ఒకసారి చేయండి మీరు. పద్మ, ద, ఆ అంటే దకారం, మకారం, అకారం 3 ఉన్నాయన్నమాట. ఎత్తండిలో తకారం 2 తాలు ఉన్నాయి. తాకు తావుతుంది కాబట్టి 2 రావాలి. అకారం. గా, రాకు గా అవుతుంది కదా, ఇది రా, గా, ఆ. సాధ్వి, ఇది దకారం, వకారం, ఇకారం. ఇట్లా 3 ధ్వనులు అన్నమాట ఇది. నెక్స్ట్ వర్గాక్షరాలు. ఇవి మొన్న వచ్చాయండి వర్గాక్షరాలు. ఒకటి వచ్చింది. ఏ వర్గం ఏమనేది. కా వర్గం అంటే కా, ఖ, గ, ఘ, ఞ. చ వర్గం చ, ఛ, జ, ఝ, ని. ట వర్గం ట, ఠ, డ, ఢ, ణ. త వర్గం త, థ, ద, ధ, న. ప వర్గం ప, ఫ, బ, భ, మ. ఏ వర్గం అడుగుతాడు అన్నమాట. క, చ, ట, త, ప వర్గాలలో ఏమున్నాయని అంటాడు. లేదా ఒక ప్రశ్న ఇచ్చి, ఈ రకంగా ఒక ప్రశ్న ఇచ్చి ఆ ప్రశ్నకు సంబంధించిన అక్షరాలలో ఏ వర్గం పదాలు ఉన్నాయి, ఏ వర్గం అక్షరాలు ఉన్నాయని అంటాడు అనమాట. లేదా ఒక వాక్యం ఇచ్చి ఇందులో కవర్గం పదాలు ఏంటివి, కింది వాటిలో కవర్గం పదాలు అని అడుగుతాడు. ఏ రకంగానైనా ఈ వర్గానికి సంబంధించి మనకు ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఇది రెండవ పాఠం స్నేహబంధం అనే పాఠానికి సంబంధించి అర్థాలు. కింద గీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి. ఈ పాఠం ఆధారంగా రాసినవి మీరు ఏంటంటే ఈ పదానికి పర్యాయ పదాలు అనుకోండి. ఇవి పర్యాయ పదాలు గుర్తుపెట్టుకోండి. చెలిమి అంటే స్నేహం, సోపతి, సఖ్యం. కొలను అంటే చెరువు, సరస్సు. కన్నం అంటే రంధ్రం, బిలం, తొర్ర. కూర్మం అంటే తాబేలు, మర్కటం. అపాయం అంటే ప్రమాదం, హాని, కీడు. ఇవే పదాలు మనకు ఆప్షన్స్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే పాఠం ఆధారంగానే ప్రశ్నలు తయారు చేస్తారు. పాఠంలో ఉన్న పదాలను మాత్రమే ప్రశ్నల్లో ఇస్తాడు. కాబట్టి ఇవి 1-2 సార్లు చదువుకున్నట్లయితే మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ సంయుక్తాక్షరాలను ద్విత్వాక్షరాలలోని ధ్వనులు రాయమంటున్నాడు. ఇందాక అనుకున్నాం కదా. ఇది అయిపోయింది. రైట్. ఇది నెక్స్ట్ అండి. నెక్స్ట్ పాఠం, అదే పాఠం స్నేహబంధంలో నెక్స్ట్. ఇక్కడ ప్రకృతి వికృతి పదాలను జతపరచమంటున్నాడు. ప్రకృతి వికృతి పదాలు చూడండి. అటవి, అడవి, స్నేహం,
నెయ్యం, సహాయం, సాయం, రాతిరి, రాత్రి, ఆకాశం, ఆకాశం. దాదాపుగా ప్రకృతి వికృతులు అంటే నేను మెయిన్ వీడియోలో పెట్టానండి. ప్రకృతి వికృతులు మెయిన్ వీడియోలో అన్నీ ఉన్నాయి. 4 గంటల వీడియో అది, అన్నీ ఉన్నాయి. ప్రకృతులు అంటే సంస్కృత పదాలు, ప్రాకృత పదాలు. వికృతులు అంటే సంస్కృత పదాల నుండి పుట్టిన పదాలు, ప్రాకృత పదాల నుండి పుట్టిన పదాలు, మాండలిక పదాలు, ఇవన్నీ కూడా వికృతులు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే అర్థం వచ్చే మరొక పదం ఉంది. ఆ పదాల కింద గీత గీయమంటాడు. కన్నం, రంధ్రం, బిలం. కొలనులో కమలం వికసించింది, తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది. కొలను, సరస్సు ఇవి రెండు సేమ్ అర్థం. కాకి, వాయసం ఈ రెండు ఒకే అర్థాలు. నెక్స్ట్ ఇక్కడ సఖ్యం, నెయ్యం ఇవి రెండు ఒకే అర్థాలు. స్నేహము, నెయ్యము, సఖ్యము, చెలిమి, సోపతి ఇవన్నీ కూడా స్నేహానికి అర్థాలు వస్తాయన్నమాట. ఇక్కడ ఈ పదాలు సొంత వాక్యాలు అన్నాడు. మనకు ప్రశ్నలు టెట్లో పదానికి సొంత వాక్యాలు రావు కాబట్టి ఇవి వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు, మనం భాషను గురించి తెలుసుకుందాం. దాంట్లో మనం ఇందాక కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం చూసాం కదా. ఇప్పుడు అసలు అచ్చులు ఏంటివి, హల్లులు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. మనకు వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు 3 ఉంటాయి. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆ నుంచి ఔ వరకు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఆ నుండి ఔ వరకు అచ్చులు. అం, అహా అచ్చులని చాలామంది అనుకుంటారు. ఇవి అచ్చులు కాదు, ఇవి 0 విసర్గలు, ఇవి వేరే. ఇవి ఉభయాక్షరాల కిందికి వస్తాయి. అచ్చులు అంటే ఆ నుండి ఔ వరకు మాత్రమే అచ్చులు. అచ్చుల్లో మళ్ళీ హ్రస్వాలు, దీర్ఘాలు అని ఉంటాయి. అంటే తక్కువసేపు పలికేది హ్రస్వం, ఎక్కువసేపు పలికేది దీర్ఘం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులు హ్రస్వాలు, 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులు దీర్ఘాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మొన్న 2026లో వచ్చింది. ఒక మాత్ర కాలం అంటే కొంత తక్కువ కాలం, కనురెప్ప వేసినంత కాలంలో పలుకుతాం. ఆ, ఇ, ఉ, రు, ఏ, ఓ ఇలా. 2 మాత్రలు దీర్ఘం ఆ, ఈ, ఊ ఈ రకంగా అనమాట. హల్లులు ఇవన్నీ హల్లులు. క, చ, ట, త, ప ఈ వర్గాలు. యారలవ, శేషసహ, ళ, రా ఇవన్నీ కూడా. ఓకేనా. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్టు పడుతుందండి. 100% ఇందులో బిట్టు పడుతుంది. ఏంటంటే కచట తప్పలని ఏమంటారు, పరుషాలు అంటారు. ఎందుకంటే ఇవి కఠినంగా పలకబడతాయి కాబట్టి, కఠినంగా పలకబడతాయి పరుషాలు. గ, జ, డ, ద, బాలను సరళాలు అంటారు. ఇవి సరళంగా పలకబడతాయి కాబట్టి. క, ఘ, చ, ఝ, ట, ఢ, థ, ధ, ప, బ ఇవి మహాప్రాణాలు, వర్గయుక్కులు. ఇది 2026లో జూన్లో ఈ బిట్ వచ్చింది. వర్గయుక్కులని వేటిని అంటారని. వర్గంలో యుక్కు అంటే జత అండి. వర్గంలో ద్వితీయ మరియు చతుర్థ అక్షరాలని ఏమంటామంటే వర్గయుక్కులు అంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, గుడ్డి గుర్తు చూడండి. వర్గయుక్కులన్నింటికి కూడా జటాలు ఉంటాయి, కింద జటాలు ఉంటాయి. జటాలు అంటే మహాప్రాణాలు ఇవి. ఈ వర్గ పంచమాక్షరాలు ఉన్నాయి కదా, పంచమాక్షరాలు అంటే ఇవి చివరి అక్షరాలు. ఈ చివరి అక్షరాలన్నింటిని ఏమంటామంటే అనునాసికాలు అంటాం. ముక్కుతో పలకబడతాయి కాబట్టి, నాసికతో పలకబడతాయి కాబట్టి అనునాసికాలు అంటాం. యారాలవాలను అంతస్తాలు అంటాం. శాషాసాహాలను ఊష్మాలు అంటాం. ఊది పలకబడతాయి కాబట్టి ఊష్మాలు అంటాం. ఇక్కడ రా అనే అక్షరం ఇప్పుడు ఉపయోగిస్తలేరు. అలాగే చ, జ ఇవి కూడా ఉపయోగించట్లేదు. రా బదులు రా వాడుతున్నారు, చ, జ బదులు చ, జాలను వాడుతున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ అక్షరాలను ప్రస్తుతం వాడుకలో లేవు అని కూడా అడగవచ్చు అన్నమాట ప్రశ్నకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే ఇందాక చెప్పుకున్న మనం 0, అర 0, విసర్గ ఈ 3ంటిని ఉభయాక్షరాలు అంటారు. అంటే ఇవి అచ్చులతో కలుస్తాయి, హల్లులతో కలుస్తాయి కాబట్టి ఉభయాక్షరాలు అని పిలుస్తారు. అర 0కు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంది. విసర్గ సంస్కృత పదాలలో మాత్రమే వస్తుంది. తెలుగు పదాలలో పెద్దగా రాదు, సంస్కృత పదాలకు మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, కింది వాక్యంలో పరుషాలను గుర్తించమంటాడు. పరుషాలు అంటే క, చ, ట, త, పలు, కచట తపలు. క, చ, త, ప ఇవి. కింది మాటల్లో సరళాలతో మొదలైన పదాలను గుర్తించమంటాడు. సరళాలు అంటే గ, జ, డ, ద, బలు. గ, జ, డ, ద, బ సరళాలు. ఇది గ, జ, డ, ద బ ఇవి. అంతస్తాలు. అంతస్తాలను గుర్తించమంటారు. అంతస్తాలు అంటే యావారాలు. యా, వా,
రా, లా, ఇది కాదు, ఇది వా, ఇది లా. నెక్స్ట్ ఊష్మాలను గుర్తించమంటుండు. ఊష్మాలు అంటే ష ష సహాలు. ష ష స స హ, ఇవన్నీ కూడా ఊష్మాలు. నెక్స్ట్ మూడో పాఠం చూడండి, వర్షం పాఠం. వర్షం. తాపడం. తాపడం అనే పదానికి అర్థమైంది పొదగడం, అతికించడం. కృషికులు అంటే రైతులు, హాలికులు. ఇందాక మొదటి పాఠంలో ఉంది ఇది. పయ్యర అంటే గాలి. ఈ పదం, ఈ వాక్యం చదివితేనే మనకు హ్యాపీగా అర్థం స్ఫురిస్తుంది. వడి అంటే వేగం, జవం. అలాగే చూడండి, ఇక్కడ ఒకే అర్థం వచ్చే పదాలు సముద్రము, ఉదది, పయోధి, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. వీటితో పాటు జలధి, ఇది కూడా సముద్రం. నింగి, అంబరం, ఆకాశం. ఆకాశం అనే పదానికి ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ భూమి, అవని, పుడమి, ధరణి. ధరణి అనే పదానికి పర్యాయ పదాలు ఇవి. ఇవి ఒకటికి 2 సార్లు చదువుకుంటే గుర్తుంటాయండి, మీకు మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. స్టోర్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జామ్ టైంకి అవి బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ లింగాలు. ఇందులో నుండి కంపల్సరీ ఒకటి వస్తుంది, ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ చూడండి, లింగాలు 3 రకాలు. 1 స్త్రీలింగాలు, 2 పురుషలింగాలు, 3 నపుంసకలింగాలు. ఈ పురుషలింగాలని పుంలింగాలని అంటారు, లేదా పురుషలింగం అని అన్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పురుషవాచక శబ్దాలు పుంలింగాలు, స్త్రీవాచక శబ్దాలు స్త్రీలింగాలు. పై 2 కానటువంటి, మానవ సంబంధం కానటువంటి వస్తు కానీ, పక్షి కానీ, జంతు కానీ, వీటిని నపుంసకలింగాలు అంటారు. గుడ్డి గుర్తు. పేర్లు. మానవులవి పేర్లు పురుషవాచక శబ్దాలు ఉంటే పురుషలింగాలు, పుంలింగాలు. స్త్రీవాచక శబ్దాలు ఉంటే స్త్రీలింగాలు. మానవ సంబంధం కానివన్నీ కూడా జంతువులు, అది మగ అయినా ఆడైనా, పక్షి మగ అయినా ఆడైనా, ఇవన్నీ కూడా నపుంసకలింగాలు అవుతాయి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక వాక్యం ఇచ్చి ఇందులో స్త్రీలింగం ఏది అని అంటాడు. ఉదాహరణకి ఒక వాక్యం ఇచ్చి స్త్రీలింగం ఏది అంటాడు. అయితే స్త్రీలింగం ఉన్న పదం ఆప్షన్ ఇవ్వడు. మనం స్త్రీలింగం అనుకున్నాం, స్త్రీ పేరు అంటున్నాం కదా, స్త్రీ పేరు ఇవ్వకుండా ఉదాహరణకు సునీత వెళ్ళింది అనే పదం ఉంది. సునీత బజారుకు వెళ్ళింది అనుకుందాం. ఈ పదం ఇచ్చిండు, ఇందులో స్త్రీలింగ పదం ఏది అంటాడు. అని సునీత అనే ఆప్షన్ ఇవ్వడు, బజారుకు అంటాడు, వెళ్ళింది అంటాడు, లేదా ఇంకొక 2 ఆప్షన్లు ఇస్తాడు, అవి పేర్లు కాకుండా. అప్పుడు వెళ్ళింది అనేది స్త్రీలింగ పదం అవుతుంది. ఇక్కడ చూడండి, వెళ్ళింది అంటే మనం స్త్రీలకు చెప్తాం కదా, కాబట్టి ఇది స్త్రీలింగ పదం. వెళ్ళాడు అంటే పురుషలింగ పదం. ఇవి పురుషలింగ పదాలు. ఇందులో సురేష్, వినిపించాడు, అన్నయ్య, గోపాల్, ఇవి ఉన్నాయన్నమాట. నపుంసకలింగాలు కుందేలు, ముంగిస, చెట్టు, ఇవి ఉన్నాయి ఇందులో. చూడండి ఒకసారి. రైట్. నెక్స్ట్ ఇది లేఖ పాఠ్యాంశానికి సంబంధించింది. ఇక్కడ కూడా పర్యాయ పదాలు అడుగుతున్నాడు. గుడి అంటే దేవాలయం, కోవెల. ఆనవాళ్ళు అంటే గుర్తులు, చిహ్నాలు. ఆనందం అంటే సంతోషం, సంతసం. ప్రథమ అంటే మొదటి, ఆది. సందర్శించుట అంటే పర్యటించు, తిలకించు. ఇవి 1కి 2 సార్లు చదువుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, పదాల వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించమంటాడు. ఈ రకంగా కూడా బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకు 4 ఆప్షన్లు కదా ప్రశ్నకు, 4 ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. 4గిట్లో ఏదో ఒకటి ఆడ్ వన్ అవుట్ అనమాట, ఒకటి బయటికి తీసేయాలి. చూడండి, దుర్గము, కోట, కిల్లా, ఈ 3 పర్యాయ పదాలు. జాగ అనేది కాదు. గుడి, దేవాలయం, మందిరం, ఈ 3 పర్యాయ పదాలు. బడి కాదు. శిల, రాయి, బండ, ఈ 3 పర్యాయ పదాలు. దండ కాదు. ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయన్నమాట. గాలం, నీరు, జలం, సలిలం. గాలం అనేది కాదు. కన్ను, నేత్రం, రెప్ప, నయనం. రెప్ప అనేది కాదు. ఇది ఆడ్ వన్ అవుట్. ఇది ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని డెఫినేషన్ చూడండి. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని డెఫినేషన్ నేర్చుకోవాలి మనం. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి అంటే పదాలకు, 2 పదాలకు మధ్య. ఉదాహరణకు చూడండి, ఇక్కడ వాణి పూజ కొరకు పూలను కోసింది అని ఉంది. ఇక్కడ కొరకు అని లేదనుకోండి, వాణి పూజ పూలను కోసింది అని వస్తుంది. ఇక్కడ నువ్వు కూడా లేదనుకోండి, వాణి పూజ పూల కోసింది అంటే అర్థం రాదు. అర్థం రావడానికి ఏం చేస్తున్నాము, మధ్యలో మనము ప్రత్యయాలను కొన్ని వాడుతున్నాం. ఆ ప్రత్యయాలను ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అంటారు. నెక్స్ట్
ఆ విభక్తి ప్రత్యయాలు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, విభక్తి ప్రత్యయాలు ఏంటంటే ఇవి. మొత్తం ఎన్ని విభక్తులు ఉంటాయి? 1 2 3 4 5 6 7 8. గుర్తుపెట్టుకోండి, 8 విభక్తులు ఉన్నాయి. 1 ప్రథమా విభక్తి డూమువులు, ద్వితీయ విభక్తి నిన్నులను కూర్చి గురించి. యాక్చువల్గా నీ ను లా, కానీ మనం చదువుకోవడానికి నకారం వాడుతున్నాం. తృతీయ విభక్తి చేతంచేన్ తోడంతో. చతుర్థి విభక్తి కొరకున్ కై. పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి. షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమి విభక్తి అందున్నన్. సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓరి ఓయి ఓసి, పిలుస్తుంటే సంబోధించడం కోసం ఈ పదాలను వాడతాం మనం. ఓ బాలుడా ఇటురా, అట్లా. ఓయి మిత్రుడా ఏం చేస్తున్నావు, ఇట్లాంటి పదాలు. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ కోడ్ అండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇందులో నుండి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. సమాసాలకు సంబంధించి ఒకటి వస్తుంది, విభక్తి ప్రత్యయాలకు సంబంధించి ఒకటి వస్తుంది. ఇది 2 బిట్లు అండి, చాలా చిన్నవి. ఒక 5 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, డూ నీ చే కో వా కి ఆ ఓ అని. డూ నీ చే కో వా కి ఆ ఓ, 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 డూ నీ చే కో వా కి ఆ ఓ అని 4 సార్లు అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇది గుర్తుంటుంది. ఇది ఎందుకు, ఏం కోడ్ ఇది అంటే, డూ ప్రథమా విభక్తి, నీ చే కో వా కి ఆ ఓ, ప్రథమా విభక్తి డోమోవులు. ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 ఇట్లా. డూ నీ చే కో వా కి ఆ ఓ ఇలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. డూ అంటే డోమోవులు, ఇవి మనకు వచ్చేస్తాయి. డోమోవులు నిన్నను కూర్చి చేతన్ చేన్ తోడంతో కొరకుంక ఇవి వచ్చేస్తాయి. కానీ ముందు డూ అనేది రావాలి, స్టార్టింగ్ రావాలి. డూ వస్తే ఆటోమేటిక్గా డోమోవులు అనేవి వచ్చేస్తాయి. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. ఒక పేరు పెట్టుకోండి, ఇంట్లో కీ చైన్కో లేకుంటే రిమోట్కో లేకుంటే మన బైకుకో ఏదో ఒక పేరు పెట్టుకోండి. పరీక్ష అయ్యే వరకు ఇది నోటుకుంటే చాలు. పరీక్ష అయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాలని అవసరం ఏమీ లేదు, గుర్తుపెట్టుకున్న తప్పేమీ కాదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ విభక్తులు ఇచ్చాడు. శతకసుధ పాఠ్యాంశానికి సంబంధించి పైన ఒక పేరా ఇచ్చాడు. ఆ పేరాలో విభక్తి ప్రత్యయాలను గుర్తించమని చెప్పాడు. చూడండి ఇక్కడ, పండుగ ను అంటే ద్వితీయ విభక్తి, తో అంటే తృతీయ విభక్తి, కొరకు అంటే చతుర్థి, వల్ల పంచమి, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి, అందు సప్తమి. అంటే ఈ ఏవైతే ఉన్నాయో ప్రత్యయాలకు మనం ఏం చేస్తాం, విభక్తులు రాస్తాం. మనకి ఇలాగే సేమ్ ఇలాగే ఇస్తాడు. పూజల వల్ల అనే పదంలో ఏ విభక్తి ఉంది అంటాడు సింపుల్గా. అప్పుడు ఏం చేస్తాం మనం, వల్ల వలన డూములు ప్రథమన చతుర్థియ అనుకుంటే ఇబ్బంది. రైట్. నెక్స్ట్ చూడండి, అందు సప్తమి, కు షష్ఠి, ను ద్వితీయ, కంటే వలనన్ కంటే పంచమి, నందున్ సప్తమి, అందున్నన్ ఘటమునందు, అందు సప్తమి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇంకా చాలా ఇచ్చాడు చూడండి. ఇందులో ఒకసారి చదవండి, మీరు చదివితే ఒక ఐడియా వస్తుంది. కొరకు చతుర్థి, తో చేతన్ చేన్ తోడంతో తృతీయ, వలనన్ కంటెన్ పట్టమి పంచమి. నెక్స్ట్ డూమువులు ప్రథమ, తృతీయ చేతన్ చేన్ తోడంతో షష్ఠి, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ ద్వితీయ, నిన్నులను కూర్చి గురించి, చతుర్థి కొరకున్ కై, తృతీయ చేతన్ చేన్ తోడంతో పంచమి, వలనన్ కంటెన్ పట్టి. ఈ రకంగా మీరు జస్ట్ ఆ కోడ్ ఒక్కటి నేర్చుకున్నారనుకోండి, ఈ ఒక్క కోడ్ నేర్చుకోండి, ఆటోమేటిక్గా మీకు 2 మార్కులు పర్ఫెక్ట్గా వస్తాయి. డూని చక్కో వకీ అవో అనుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అవ్యయాలు చూడండి. అవ్యయాలు అంటే సింపుల్, చాలా సింపుల్. ఏంటంటే ఇందులో లింగం ఉండదు, వచనం ఉండదు, విభక్తి ఉండదు. అంటే ఏదైనా ఒక పదానికి, ఉదాహరణకు ఏదైనా పుస్తకం అని తీసుకుందాం. ఇది ఏ లింగం? నపుంసకలింగం. నపుంసక. ఏకవచనమా బహువచనమా అంటే ఏకవచనం. విభక్తి లేదు, కానీ లింగం ఉంది, వచనం ఉంది.
ఇలా లింగము రాకూడదు, వచనము రాకూడదు, విభక్తి ప్రత్యయాలు రాకూడదు. ఇట్లాంటి పదాలను ఏమంటామంటే అవ్యయాలు అంటాం. లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. మీరు ఏ పదాన్ని తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే దానికి లింగం ఉందా, ఏ లింగం ఇది, ఏ వచనం ఇది, ఏకవచనం వస్తుందా, బహువచనం వస్తుందా, విభక్తి ప్రత్యయాలు ఏమన్నా ఉన్నాయా చూసుకొని ఆ పదాలు కాని మిగతా పదాలు ఏమవుతాయి, అవ్యయాలు అవుతాయి. ఏంటి ఆ పదాలు, అట్లాంటి పదాలు కూడా ఉంటాయా చూద్దాం. అట్లని, అయితే, ఆహా. ఆహా అని ఉంది. ఈ ఆహాని ఏమంటాం మనం, ఏకవచనమా కాదు. ఏ లింగం ఇది, పురుష స్త్రీ నపుంసకలింగం కాదు. ఏ విభక్తిలో కూడా మనకు ఆహా అనేది రాలేదు, కాబట్టి ఇది ఏంది అవ్యయం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఈ పదాలే ఇస్తాడు, ఇవే ఉదాహరణలు ఇస్తాడండి, ఇందులో అవ్యయం ఏది అంటాడు, లేదా ఇందులో ఏ భాషా భాగం ఉంది అంటాడు. ఆహా, అట్లని, శభాష్, మరియు, అమ్మో, అయితే, ఇట్లాంటి పదాలన్నీ అవ్యయాలు. నేను మెయిన్ వీడియోలో అవ్యయాల గురించి పూర్తిగా వివరంగా ఇచ్చాను. ఇది ఓన్లీ 6వ క్లాసుకు సంబంధించింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 6వ పాఠం పోతన బాల్యం అనేది. ఇక్కడ మనం ఒక పద్యం, ఎందుకంటే మనకు ఇక్కడ 5 మార్కులకి ఒక పద్యము ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తాడు కదా, ఇట్లాంటి పద్యాలు ఇస్తాడు. ఎందుకంటే ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడంలో ఉన్న పద్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్యం చూడండి. కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడ మీదికిన్ నెగయుజుమి, మందుడు మృత్పిండము వలె క్రిందంబడి ఎడగియుండు కృపణత్వమున్. ఏమంటున్నాడంటే సుజనుడు అనేవాడు, కందుకం అంటే బంతిలాగా కింద పడ్డా కూడా మళ్ళీ ఏం చేస్తాడంట, పైకి వస్తాడంట. మందుడు అంటే తెలివి లేనివాడు, మూర్ఖుడు. మృత్పిండము, మృత్ అంటే మట్టి, పిండం అంటే ముద్ద, మట్టి ముద్దలాగా కింద పడితే అడగియుండు, అక్కడే ఉంటాడంట. కింద పడ్డా పైకి లేచేవాడోడు సుజనుడు. అపజయం పాలైనా తిరిగి విజయం సాధిస్తాడు. మందుడు అంటే ఎవరు, మూర్ఖుడు, తెలివి లేనివాడు. బంతితో పోల్చబడిన వాడోడు సుజనుడు. కందుకం అంటే బంతి. మట్టి ముద్ద అనే పదానికి అర్థం ఏముంది, మృత్పిండం. మృత్ అంటే మృత్తిక అంటాం. మృత్తిక అంటే మట్టి. మృత్ అంటే మృత్ అన్నా కూడా మట్టి. మృత్పిండం మట్టి ముద్ద. ఈ రకంగా అంటే ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. బంతి వలె సుజనుడు కింద పడి మగుడ మీదికి నెగయుజుమి, పైకి ఎగుస్తాడు. మందుడు అంటే తెలివిలేనివాడు, మట్టి ముద్ద వలె కింద పడి అడగియుండు కృపణత్వం, అలాగే ఉంటాడు తెలివిలేని వాడిలాగా అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ పదజాలం వచ్చేసింది. ఇందులో పదజాలం ఎక్కువ ఉంది, కొంచెం ఏం లేదు, మనకు 2 పదాలు వస్తాయి పదజాలం కింద, చూసుకుందాం. సోదరభావం అంటే సౌభ్రాత్రం. పుస్తకం అంటే గ్రంథము, పొత్తము. అధిపుడు అంటే గొప్పవాడు. సోదరుడు అంటే తెలిసిందే, తమ్ముడు. శరీరం అంటే మేయి. ఇవి అర్థాలు. ప్రకృతి గుర్తు చూడండి, భోజనం, బోనం, నిదుర, నిద్ర, పొత్తం, పుస్తకం. ఇవి సొంత వాక్యాలు, మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, పర్యాయ పదాలు. పురము, పట్టణం, నగరం. పురం అంటే ధరణి, పుడమి, అవని. ఇవన్నీ కూడా ఒకే అర్థాలు, ఆల్రెడీ చూసుకున్నాం మనం. కోతి, కపి, వానరం. ఈ 3 ఒకే అర్థాలు. కోతి, కపి, వానరం. ఈ 3 ఒకే అర్థాలు. గుడి, కోవెల, దేవాలయం. ఈ 3 ఒకే అర్థాలు. ఇవన్నీ పర్యాయ పదాలు అంటాం వీటిని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుల్లింగ, స్త్రీలింగ పదాలను వెతకమంటున్నాడు. ఏకవచన, బహువచనాలను కూడా తీయమంటున్నాడు. బాలుడు అంటే పురుషలింగం. ఆహా అంటే అవ్యయం, ఇది గుర్తుపెట్టుకోండి, అవ్యయం. అతడు పురుషలింగం. రచయిత్రి స్త్రీలింగం. అట్లని ఇది అవ్యయం. పుట్ట నపుంసకలింగం. సీత స్త్రీలింగం. శభాష్ ఇది అవ్యయం. చెట్టు నపుంసకలింగం. రచనలు నపుంసకలింగం బహువచనం. బాలురు పురుషలింగం. అమ్మో అవ్యయం. మహిళలు స్త్రీ బహువచనం. చంద్రుడు నపుంసకలింగం. ఇక్కడ చంద్రుడు అనే పేరు వాడితే మాత్రం పురుషలింగం. వస్తువు అంటే చంద్రుడు ఉపగ్రహం కదా, అట్లా వాడినప్పుడు గ్రహం కింద ఉపగ్రహం కింద వాడినప్పుడు మాత్రం
ఇది నపుంసకలింగం. వాక్యాల్లో ఉన్న అర్థాన్ని బట్టి మనం తీసుకోవాలి. బలరాం, ఆమె, డబ్బా నపుంసకలింగం, పత్రిక నపుంసకలింగం, ఉంగరం నపుంసకలింగం, బల్ల నపుంసకలింగం, పర్వతం నపుంసకలింగం, ఆటలు నపుంసకలింగం, సుధాకర్ పురుషలింగం, నటి స్త్రీలింగం, ఆకాశం నపుంసకలింగం. ఈ రకంగా మనము అనుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే ఒకటి ఇక్కడ ఉదాహరణకు ఇది అవ్యయం ఉంది, శబాష్. లింగ వచనం విభక్తి లేనిది, ఇక్కడ లింగం లేదు, వచనం లేదు, విభక్తి లేదు. సీత లింగం ఉంది, వచనం ఉంది, విభక్తి లేకపోవచ్చు, కానీ లింగము వచనం అయితే ఉన్నాయన్నమాట. ఆ రకంగా తీసుకోవాలి మనం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చిండు. ఇవేంటివి? నామవాచకాల, సర్వనామాల, విశేషణాల, క్రియన అని అడిగిండు. చూడండి, ఇక్కడ ఉన్నాయి. నామవాచకం ఇది హైదరాబాద్, సర్వనామం ఆమె, విశేషణం అంటే తెలిసే కదా, క్రియ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, వస్తువు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఎర్రగా, తెల్లగా, పొడుగ్గా, చిన్నగా, ఎత్తుగా, ఇట్లాంటివి. క్రియ చదివింది, అవ్యయం కాని. ఇక్కడ చూడండి, నామవాచకానికి సర్వనామానికి గుణాన్ని తెలిపేది విశేషణం. ఇవి 5 వెరీ ఇంపార్టెంట్. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం, పనిని తెలిపేది క్రియ, లింగవచన విభక్తి లేనిది అవ్యయం, పేరును తెలిపేది నామవాచకం. నెక్స్ట్ ఉడత సాయం పాఠం చూడండి, 7వ పాఠం. ఇక్కడ ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. నేర్పరి అని ఎవరినంటారు? సహాయం చేసిన వాడికి సహాయం చేయడం కాదు, అపకారికి కూడా ఉపకారం చేసేవాడే నేర్పరి. చూడండి, అపకారి అంటే కీడు చేసేవాడు. పద్యం ఎవరి గురించి తెలియజేస్తుంది? నేర్పరి గురించి. ఈ 4 పదాలు, 4 ఆప్షన్లు చూడండి, కన్ఫ్యూజన్లో ఉంటాయి. మమకారి, అపకారి, ఉపకారి, నేర్పరి. ఈ కన్ఫ్యూజన్ ఉండొద్దు. పద్యంలో ఏముందో ఆప్షన్లో అది చూసుకోవాలి మనం. నెక్స్ట్ 2 ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రతి వాక్యంలో అదే అర్థం వచ్చే పదాలు ఉన్నాయంట, అంటే పర్యాయ పదాలు. పర్వతం, అద్రి, కొండ, ఈ 3 పర్వతానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ వంతెన, వారధి, సేతువు. వంతెన, వారధి, సేతువు. పచ్చిక, గడ్డి, తృణం. పచ్చిక, గడ్డి, తృణం, ఈ 3 పర్యాయ పదాలు. సముద్రం, వార్ధి, వనది, జలది, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. సముద్రం, వార్ధి, వనది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రకృతులు, వికృతులు. ప్రకృతి వికృతులు అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ప్రకృతులన్నీ కూడా సంస్కృత పదాలు, ప్రాకృత పదాలు. వికృతులన్నీ కూడా సంస్కృతం నుండి పుట్టినవి, ప్రాకృతం నుండి పుట్టినవి, అచ్చ తెలుగు పదాలు, మాండలిక పదాలు, ఇవన్నీ కూడా వికృతులు అవుతాయి. భక్తి, బత్తి, ఇక్కడ ఉంది భక్తి, బత్తి. దవ్వు, దూరం. సహాయం, సాయం. శక్తి, సత్తువ. శక్తికి సత్తువ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, భాషా భాగాలతో పూరించి అదేంటో చెప్పమంటుండు. చదివాడు క్రియ, రవి నామవాచకం, అతడు సర్వనామం, అయ్యో అవ్యయం, కొత్త విశేషణం. క్రొత్త విశేషణం. ఇక్కడ చూడండి, విభక్తు ప్రత్యయాల కింద గీతలు గీయమంటున్నాడు. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి. నెక్స్ట్ కోసం, కొరకున్కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి సప్తమి విభక్తి. ఈ రకంగా. నెక్స్ట్ ఇవి కూడా, ఇక్కడ కూడా విభక్తి ప్రత్యయాలను గుర్తించమంటున్నాడు. అందున్నన్ సప్తమి, వలే ఏంది? వలనన్ కంటెన్ పట్టి. వలనన్ కంటెన్ పట్టి, వలే రాదనుకుంటా, రాదు. కొరకున్కై చతుర్థి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి. చేతన్ లో, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ తో, చేతన్ తోడంతో నిన్నులను కూర్చి గురించి. ఈ రకంగా ఈ పదాలకు ఇది కిన్కున్ యొక్క లోన్ లోపలన్ పదాల మధ్య అనుసంధానం చేయడానికి వాడే ప్రత్యయాలు మనకు విభక్తి ప్రత్యయాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుండు? చెరువు అనే పాఠం. పదాలలో వాక్యాలు చదవమంటుండు. ఏంది ఇవి? జాతీయాల, సామెతల.
ఇవి సింపుల్ అండి. జాతీయాలు సామెతలు నేను మెయిన్ వీడియోలో చెప్పాను. సామెతలు అంటే సామ్యత అనే పదం నుండి ఏర్పడుతుంది. ఒక అనుభవం కానీ తర్వాత ఒక కథ కానీ ఉంటుందన్నమాట. సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. సామెతలో ఒక అనుభవం కానీ ఒక కథ కానీ ఉంటాయి. కుండ బద్దలు కొట్టినట్లు, ఊరకబోయి బోర్ల పడ్డట్టు. ఓకే. జాతీయం చూడండి, సామెతకు జాతీయకు సామెత పెద్దగా ఉంటుంది, అంటే ఎక్కువ పదాలు ఉంటాయి. జాతీయం చిన్నగా ఉంటుంది, తక్కువ పదాలు ఉంటాయి. జాతీయం ఒక భాషలోని కొన్ని విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటాం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటాం. పలుకుబడి అంటాం, నానుడి అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ జాతీయం అనేది ఏంటంటే, మనం ఒరిజినల్గా ఆ పదాన్ని చదివినప్పుడు ఆ పదం అర్థాలు వేరే ఉంటాయి, కానీ దాని విశేష అర్థం ఇంకా వేరే ఉంటుంది. ఒకసారి ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చెవిన ఇల్లు కట్టుకొని అని ఉంది. దీన్ని ఒరిజినల్గా చదివితే ఏంది? చెవిలో ఇల్లు కట్టుకోవడం అనేది. చెవిలో ఇల్లు కట్టుకోవడం అసాధ్యం. కానీ దీని విశేషార్థం ఏంటంటే, చెవిన ఇల్లు కట్టుకొని చెప్పడం అంటే ఊకే చెప్పడం అన్నమాట. ఈ ఇల్లు ఉంటే స్థిర నివాసం ఉండి చెప్తారు కదా, అట్లా ఊరికే చెప్పడాన్ని ఏమంటారు అంటే చెవిన ఇల్లు కట్టుకోవడం అంటారు. ఇంకొక జాతీయం చూడండి, ఇక్కడ గుండె బరువు అయింది, గుండె చెరువు అయ్యింది. గుండె చెరువు కాదు, చెరువు చెరువే, గుండె గుండెనే. అంటే ఒరిజినల్గా ఉండే అర్థాలను తీసుకుంటే అది విశేష అర్థానికి ఒరిజినల్ అర్థాలకి వేరే అర్థం ఉంటుంది, తేడా ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. జాతీయం, ఇది జాతీయం. గుండె చెరువు కావడం అంటే బాధపడడం అని అర్థం. నెక్స్ట్ వండిన కుండ. వండిన కుండ అంటే కుండలో వండడం అని అర్థం. కానీ ఇక్కడ వేరే విశేషార్థం ఏంది? సమృద్ధిగా ఉంది అని అర్థం వండిన కుండ అంటే. ఈ రకంగా గాలం వేయడం కూడా జాతీయమే. ఈ రకంగా ఇవి సామెతలు, జాతీయాలు. ఉరకబోయి బోర్ల పడ్డట్టు సామెత. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు సామెత. కుండ బద్దలు కొట్టినట్లు సామెత. మిగతావి జాతీయాలు. ఇక్కడ చూడండి, జాతీయాలు అని తీయండి. దీంట్లో మొసలి కన్నీరు, పూసల్లో దారము, నిండు కుండోలే, తలలో నాలుక, కొట్టిన పిండి. ఇది 2025లో వచ్చింది, ఇది 2026లో వచ్చింది. రైట్. మళ్ళీ భాషణ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చూసినాం మనం. విద్యాత్ ఇయు ఆ, అక్క 2 కాలు వస్తాయి. ముగ్ధ ఈ పదం ఇచ్చాడండి 2026లో. 26లో ఇదే పదం ఇచ్చాడు, ఇదే పదం. ముగ్ధలో ద్విత్వాక్షర ధ్వనిని తీయండి అని. ద్విత్వాక్షర ధ్వని ఉందా ఇక్కడ? లేదు, ఇది ద్విత్వాక్షరం కాదు. ఇదేంటిది? సంయుక్తాక్షరం. ఆప్షన్లో ద్విత్వాక్షర పదం లేదు అన్నాడు, ద్విత్వాక్షర ధ్వని లేదు అన్నాడు అనమాట. నిజంగా అదే ఆప్షన్, అదే ఆన్సర్. మూర్ఛ, రకారం, చకారం. ఇందులో ఉండేవి తీయాలి. రా, చ 2 తీస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏ అక్షరంలోనైనా, ఇప్పుడు క్రా అని ఉంది. క్రా పలికేటప్పుడు చూడండి, క, రా, ఆ తలకట్టు. క, రా, ఆ ఈ 3 పలుకుతున్నాం. అదే క్రే క్రే అనుకోండి, అప్పుడు ఏం పలుకుతాం? క, ర, ఏ పలుకుతాం. ఈ 3 అనమాట. ఈ రకంగా బయటికి తీయాలి మనం. ఈ గీత గీసిన పదాలు చూడండి. ఇప్పటికైనా, నీళ్ళెంత, ఎక్కడ ఉంటాయో నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. అవి విడదీయాలి. ఎట్లా విడదీయాలనేది. విడదీసేటప్పుడు ఎప్పుడైనా సంధి పదం ఇది. 2 పదాలను విడదీసేటప్పుడు 2 పదాలకు అర్థాలు వచ్చే విధంగా విడదీయాలి. అర్థాలు రాకుండా విడదీయకూడదు. ఇప్పటికి ప్లస్ అయినా. మామూలుగా ఏం చేస్తారు? ఇప్పటి ప్లస్ కైనా అని విడదీస్తుంటారు. ఇలా విడదీయకూడదు. ఇప్పటికి ప్లస్ అయినా. నీళ్లు ఎంత, ఎక్కడ ఉంటాయో కలిపినప్పుడు ఈ ఏ అనేది ఏమొచ్చింది? ఇండ్లకు వచ్చింది. ఈ ఐ ఎందుకు వచ్చింది? ఇండ్లకు వచ్చింది. ఈ ఊ ఇండ్లకు వచ్చింది, ఇండ్లకు వచ్చింది. కలిపినప్పుడు ఇగో ఈ ఐ ఇండ్లకు వచ్చి కై అయ్యింది. ఇక్కడ ఏ ఇండ్లకు వచ్చి లెంత అయ్యింది. ఈ ఊ ఇండ్లకు వచ్చి డు అయ్యింది. ఈ రకంగా ఇవి విడదీయండి. ప్రజలెంత, నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని, పోరేమిటి, పోరు ప్లస్ ఏమిటి, నాకింకా, నాకు ప్లస్ ఇంకా, ఇవన్నీ, ఇవి ప్లస్ అన్ని, సోమనాద్రి, సోమన ప్లస్ అద్రి. నెక్స్ట్ చీమల బారు పాఠం చూడండి. సీమ అంటే ప్రాంతం, కయ్యం అంటే కొట్లాట, గొడవ,
బారు కట్టి నిలబడ్డారంట వరుస. మాన్యం అంటే పొలం క్షేత్రం. ఓరిమి అంటే ఓర్పు. అర్థాలు ఇవన్నీ. ఇక్కడ చూడండి ఈ ప్రకృతులకు వికృతులు ఇదేమన్నాడు. ఇది మొన్న వచ్చిందండి 2026లో ఒక సెషన్లో వచ్చింది. విద్యకు విద్యే, మన్యంకు మాన్యం, చిత్తరువుకు చిత్రం, బరువుకు లేదు కదా, మూడే ఉన్నాయి. రైట్, మూడే ఉన్నాయి. ఈ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. చితుకు ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి సమాసం. సమాసం విడదీసేటప్పుడు ఎప్పుడు కూడా, విగ్రహవాక్యంగా మార్చేటప్పుడు ఎప్పుడు కూడా మనకు అక్కడ మధ్యలో విభక్తి ప్రత్యయాలు వస్తున్నాయా లేకుంటే ఏమొస్తున్నాయి అనేది చూసుకోవాలన్నమాట. దేశభక్తి, తెల్ల చొక్కా, లక్ష్మీపతి, గురుదక్షిణ, కూరగాయలు, 10 ఎకరాలు. ఇది చూడండి విడదీసినప్పుడు ఎట్లా విడదీసిండు. దేశం నందు భక్తి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవే మనకు ప్రశ్నలై కూర్చుంటాయి. దేశము నందు, నందు ఏంది ఇది సప్తమి. తెల్లనైన చొక్కా ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 9, 10లో ఉన్నాయి కాబట్టి ముందే చెప్తున్నా మీకు. లక్ష్మి యొక్క, యొక్క అంటే షష్ఠి, యొక్క అంటే షష్ఠి. కొరకు, కొరకు అంటే చతుర్థి, చతుర్థి తత్పురుష సమాసం. కూర మరియు కాయ, ఇక్కడ మరియు వచ్చిందంటే 2 పదాలకు సమప్రాధాన్యం ఉంది అంటే ద్వంద్వం. 10 సంఖ్య గల ఎకరాలు, 10 సంఖ్య వచ్చిందంటే అది ద్విగు. ఈ రకంగా ప్రశ్నలు ఇవే వస్తాయండి. ప్రశ్నలు అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సంధిలోనేమో పరపదం అంటాం, సంధిలో రెండవ పదాన్ని పరపదం అంటాం సంధిలో. సమాసంలో ఉత్తర పదం అంటాం. ఇక్కడ ఉత్తర పదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని దేన్ని అంటారు? సంధి, సమాసం, ఛందస్సు, అలంకారం అని 4 ఆప్షన్లు ఇస్తాడు. అప్పుడు మనకు సంధ్య సమాసమా, సంధ్య సమాసమా, సిస్టమ్ ముందు కూర్చుంటాము, ఆ కళ్ళు బైర్లు గమ్ముతుంటాయి, సిస్టమ్ చూసి 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 కళ్ళు ఇట్లా మిట్కరిస్తుంటాయి, చెమకాయిస్తుంటాయి. అందుకే సిస్టమ్ ముందు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఈ పక్క ఆ పక్క గాలికి చూడాలి. ఒక అర సెకండ్, 1 సెకండ్ అట్లా బయటికి చూడాలి. కళ్ళు కొంచెం రిఫ్రెష్ అవుతాయి. అప్పుడు కళ్ళు బైర్లు గమ్మి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉత్తర పదం అని ఇచ్చిండు అనుకో సంధికి పెట్టేస్తాం, పరపదం అని ఇచ్చిండు అనుకో సమాసానికి పెట్టేస్తాం. ఇది కన్ఫ్యూజ్ అవుతాం. బయటికి వచ్చినాక అబ్బా ఇంకొకసారి చదువుంటే బాగుండు, లేదా ఒక్కసారి వింటే బాగుండు అని అనిపిస్తాం. ఎప్పుడైనా మనము పరీక్ష కన్నా ముందే అన్ని రకాలుగా ప్రిపేర్ కావాలి. పరీక్ష అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయ్యి లాభం ఉండదు. అందుకే 1కి 2 సార్లు వినండి, 1కి 2 సార్లు చదవండి. నేను ఈ మెటీరియల్ అంతా కూడా మీకు PDF పంపిస్తాను. అంతేకాకుండా మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో దానికి PDF పంపిస్తాను. 1కి 2 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ 7th, 8th, 9th, 10th గ్రామర్ కూడా వీడియోలు చేస్తాను. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ ఒక్క బిట్, మీరు ఒక్క బిట్ అడిగారు అనుకోండి, దానికి సంబంధించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో చేసి మీకు పంపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మనం టెట్లో 100% క్వాలిఫై అయ్యి బయటికి రావాలి. అది ప్లాన్ మనది. నెక్స్ట్ చూడండి ద్వంద్వ సమాసం. పేర్లోనే ఉంది ద్వంద్వం అంటే 2 పదాలు, ద్వం అంటే 2 పదాలు. 2 పదాలకు సమాన ప్రాధాన్యం ఉంటే, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. గుడ్డి గుర్తు ద్వంద్వం, 2 ఉన్నాయి ఈడ 2. చూడండి గురు శిష్యులు అంటే గురువు శిష్యుడు. గురువు కామ శిష్యుడైనా సరే, గురువు మరియు శిష్యుడైనా సరే ఇద్దరు ముఖ్యులే. ఉభయ పద ప్రధానం అంటాం దీన్ని. నెక్స్ట్ చూడండి ఇది అయిపోయింది. ఇక్కడ ద్వంద్వ సమాసం పదాలు బయటికి తీయండి. అన్నదమ్ములు, అన్న మరియు తమ్ముడు, కష్ట సుఖాలు, కష్టం మరియు సుఖం, కలిమిలేములు, కలిమి మరియు లేమి, దాన ధర్మాలు, దానము మరియు ధర్మము, ప్రేమాభిమానాలు, ప్రేమ మరియు అభిమానం, కీర్తి ప్రతిష్టలు, కీర్తి మరియు ప్రతిష్ట. చూడండి ఎప్పుడైనా విడదీసినప్పుడు ఏకవచనం రావాలి. కీర్తి మరియు ప్రతిష్టలు అనకూడదు, ఏకవచనం రావాలి. కలిపినప్పుడు మాత్రమే బహువచనం వస్తుంది. అన్నదమ్ములు, అన్న మరియు తమ్ముడు, ప్రేమాభిమానాలు, ప్రేమ మరియు అభిమానం,
కష్టసుఖాలు, కష్టం మరియు సుఖం. విడదీసినప్పుడు ఏకవచనం రావాలి, కలిపినప్పుడు మాత్రమే బహువచనం వస్తుంది. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాలనాగమ్మ. బాలనాగమ్మలో మనకు వ్యతిరేక పదాలు ఉన్నాయి, వ్యతిరేకార్థక పదాలు ఉన్నాయి. సుఖము, దుఃఖం, మేలు, కీడు, సంతోషం, బాధ, విషాదం, ఆనందం, చెడు, మంచి. కేవలం వ్యతిరేకార్థక పదాలు ఉన్నాయి. ఇవి ఈజీ, కాకపోతే ఒకసారి చూసుకుంటే బెటర్. నెక్స్ట్ సాధన, అదే అర్థం వచ్చే పదాలు. అభ్యాసం, దిక్కు, దిశ, ఆరగించడం, తినడం, జప్తు, వేలం వేయడం, రాజులు, భూమిషులు, ప్రభువులు, శిరస్సు, తల, మస్తకం. ఇవి చూడండి, ఇవి జాతీయాలు. ఇవి గుర్తు పెట్టుకోండి, ఇవి కూడా నేర్చిపెట్టుకోండి. అంటే ఏవి జాతీయాలు అనేది, అల్లారు ముద్దుగా అనేది జాతీయం, చిలుక పలుకులు అనేది జాతీయం, ఆరు నూరైనా అనేది జాతీయం. చూడండి, ఆరు నూరైనా, ఆరు నూరు కాదు కానీ, అంటే ఏ రకంగానైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అని చెప్పడానికి ఆరు నూరైనా అనే పదం వాడతాం మనం. ఇది సామెత కాదు, జాతీయం. నెక్స్ట్ ఇక్కడ విగ్రహవాక్యాలు చూడండి ఎట్లా విడదీయాలి. తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రి. తోడు నీడలు, తోడు మరియు నీడ. భీమార్జునులు, భీముడు మరియు అర్జునుడు. కాయగూరలు, కాయ మరియు కూర. ఇక్కడ చూడండి, ఇది మీకు పడింది అనుకోండి ఈ బిట్టు. కాయగూరలు, ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తాడు, కూర మరియు కాయ అంటాడు. రెండవది కాయ మరియు కూర అంటాడు. కూరగాయలు అన్నప్పుడు కూర మరియు కాయ, అక్కడ కూడా కాయ మరియు కూర అని రాయొచ్చు. కానీ రెండో ఆప్షన్ కరెక్ట్ ఇచ్చిండు అనుకోండి, మొదటి ఆప్షన్ తప్పు అవుతుంది. అట్లా ఒకసారి చూసుకోవాలి ఆటపాట. అంటే ఈ కూర ముందలిచ్చి కాయ తర్వాత ఇచ్చిండు అనుకోండి ఆప్షన్లో, అదొక్కటి ఉండి మిగతావన్నీ మూడు తప్పు ఉంటే అది కరెక్టే అవుతుంది. కానీ అలా కాకుండా కాయ మరియు కూర అనేది ఇంకో ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కాయ మరియు కూర అనేది ఆప్షన్ అవుతుంది. అది కూడా చూసుకోవాలి మనం. నెక్స్ట్ కలిపి రాయడం. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. ఊ అనేది ఏమవుతుంది, ఇంట్లోకి వచ్చింది. ఎవరికి ప్లస్ ఎంత, ఏ అనేది ఇంట్లోకి వచ్చింది. ఇంకా ప్లస్ ఒకరు, ఇంకొకరు, ఓ అనేది ఇంట్లోకి వచ్చింది. ఇట్లా కలిపి రాసినప్పుడు ఇక్కడ వారు ఉండిరి అని కలిపి రాయొద్దు. ఈ ప్లస్ తీసేసి చాలామంది ఏం రాస్తారంటే వారు ఉండిరి అని రాస్తారు. ఇది తప్పు, ఇలా రాయకూడదు అనమాట. ఇక్కడ అచ్చును ఏం చేసినాం మనం, ఇందులో కలిపేసినాం. ఇక్కడ ఏ అనే అచ్చును ఏం చేసినాం, కీల కలిపేసినాం. ఓ అనే అచ్చును ఏం చేసినాం, కాల కలిపేసినాం. ఇంకొకరు అయింది, ఇది ఓ అయ్యింది. ఎవరికి ఎంత, ఇది ఏ అయ్యింది. వారుండిరి, ఇది ఊ అయ్యింది, వారుండిరి. అట్లా ఇక్కడ చూడండి, సెలవు ప్లస్ ఇచ్చి, సెలవిచ్చి. మీరు ఎవరు, మీరెవరు. 10 ప్లస్ ఇంతలు, పదింతలు. ఏది ప్లస్ అయినా, ఏదైనా. పట్టిన ప్లస్ అంత, పట్టినంత. ఓకే, ఇక్కడ అర్థాలు ఉన్నాయి చూడండి, అర్థాలు అడిగిండు. కొలువు అంటే ఉద్యోగం, పెందలాడంటే పొద్దున్నే, ఏరు అంటే నది, వెలవెలబోయింది అంటే పాలిపోయినట్లు ఉండడం. ప్రకృతి వికృతులు చూడండి, పశువులు, పశువులు, అంబ, అమ్మ. ఇది వచ్చింది 2026లో ఒక సెషన్లో. అటవి, అడవి, గాసం, గ్రాసం. ఓకే, రైట్. నెక్స్ట్ విడదీయండి, పదాలను విడదీయండి. నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ. నిజ ప్లస్ ఆశ్రమంబు, నిజాశ్రమంబు. పోయితివి ప్లస్ అయ్యా, పోయితివయ్యా. నిజము ప్లస్ ఊహింప, నిజమూహింప. వలయము ప్లస్ అందు, వలయమందు. ముఖారవిందం, ముఖ ప్లస్ అరవిందం. ఇట్లా విడదీయాలి. ముఖ ప్లస్ రవీంద్రం, వలయ ప్లస్ మందు, నిజము ప్లస్ హింస. ఇట్లా విడదీయకూడదు. ఇక్కడ విడదీసేటప్పుడు ఏం చేయాలి, ఈ ఊ ఉంది కదా, ఇది ఇంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ వలయము ప్లస్ అందు, ఇది ఇళ్ళకి వెళ్ళాలి. అంటే విడదీసినప్పుడు ఈ పదానికి రెండింటికి అర్థం రావాలన్నమాట. రెండు పదాలకు అర్థం వస్తేనే అది సంధి పదం అవుతుంది. నిన్ను ప్లస్ అడుగా, నిన్నడుగా. ఇడమకు ప్లస్ ఓర్చి, ఇడమకోర్చి. ఇప్పుడు ప్లస్ ఏమిటి, ఇప్పుడు ఏమిటి. ఎవరు ప్లస్ ఏమనినా, ఎవరేమనినా. నిమిషము ప్లస్ ఏని, నిమిషమేని. ఇక్కడ చూడండి, ఇవి ద్వంద్వ సమాసాలు. వెలుగు మరియు నీడ, భూమి మరియు ఆకాశం. ధర్మం ప్లస్ అధర్మం, ప్లస్ కాదు సారీ, భూమి మరియు ఆకాశం, ధర్మం మరియు అధర్మం, శాంతి మరియు అహింస, సూర్యుడు మరియు చంద్రుడు, నీతి మరియు నిజాయితీ, చిన్న మరియు పెద్ద. ఈ రకంగా ద్వంద్వ సమాసాన్ని విడదీసుకోవాలన్నమాట. అంటే విగ్రహవాక్యంగా మలుచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, భిన్నమైన దాన్ని తీయమన్నాడు బయటికి. పులి, సింహం, వెలుగు వంటి, కుక్క. ఇవన్నీ అడవిలో ఉంటాయి. ఇది అడవిలో ఉన్న ఊర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇది ఊర్లలో ఇవి ఉండవు కాబట్టి, అంటే గ్రామాల్లో ఉండవు కాబట్టి, మనుషుల మధ్య ఉండవు కాబట్టి దీన్ని బయటికి తీస్తున్నాం.
బావులు, నదులు, చెరువులు, సముద్రాలు బయటకు ఇష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా తీయటి నీళ్ళు ఇచ్చేటివి, ఇది ఉప్పు నీరు ఇచ్చేది. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది, సముద్రం ఎండిపోదు. కారు, స్కూటర్, సైకిల్, లారీ. ఇది చెప్పండి, కారు, స్కూటర్, సైకిల్, లారీ. లారీ కాదు, సైకిల్. ఎందుకంటే ఇవన్నీ ఇంధనంతో నడుస్తాయి, సైకిల్ అనేది ఇంధనం లేకుండా నడుస్తుంది. బీడీ పొగ, వాహనాల పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ. సాంబ్రాణి పొగ అనేది మనిషి హానికరం కాదు, మిగతావన్నీ కూడా హానికరం. ఇక్కడ ప్రకృతి వికృతులు చూడండి, ఇందులో ఈ డబ్బాల నుండి తీసాము. ప్రకృతి వికృతులు: లక్ష్మి, లచ్చి, రాత్రి, రాతిరి, అడవి, అటవి, సింహం, సింగం, అంబ, అమ్మ, శక్తి, సత్వ, ఆశ, ఆశ, కుండం, కుండ, లక్ష్మి, లచ్చి. ఇక్కడ ఆంగ్ల పదాలు ఇది అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, విభక్తులతో పూరించమంటున్నాడు. తో చేతంచేయం తోడంతో తృతీయ, వలనన్ కంటే పట్టే పంచమి, నిన్నున్లను కూర్చి గురించి ద్వితీయ, నిన్నున్లను కూర్చి గురించి ద్వితీయ. ఈ ప్రత్యయాలను మనం ఏం చేసినాం, విభక్తి ప్రత్యయాలు, అది ఏ విభక్తో చెప్పామన్నమాట. ఇక్కడ విగ్రహవాక్యం చేయండి. కృష్ణుడు మరియు అర్జునుడు, శివుడు మరియు కేశవుడు, నిరాశ మరియు నిస్పృహ, భయము మరియు ఆందోళన, న్యాయము మరియు అన్యాయం. విడదీసినప్పుడు ఏకవచనంలో ఉండాలి, కలిపినప్పుడు బహువచనంలో ఉండాలి. ఇవి ద్వంద్వ సమాసం. పదాలను విడదీయండి. ఇది మొన్న వచ్చింది, రామాలయం. నీవెక్కడ, లేకుంటే, మరేమి, రామాలయం. నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడ, లేక ప్లస్ ఉంటే, లేకుంటే, మరి ప్లస్ ఏమి, మరేమి, రామ ప్లస్ ఆలయం, రామాలయం. ఇది చూడండి, మేనా ప్లస్ అత్త, మేనత్త, మనసు ప్లస్ అయిన, మనసైన, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, దేవా ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ పదాలను ఏం చేయమంటుండే, ఇక్కడ పూరించి ఏమో రాయమంటుండే భాషా భాగాలు. కొబ్బరికాయ అంటే నామవాచకం, అమ్ము అంటే అవ్యయం, ఇదే వచ్చింది మొన్న 2026లో. కమ్మగా అంటే విశేషణం, స్వభావం చెప్తున్నాడు. మంచి అంటే ఇది కూడా విశేషణమే. వెళ్ళి క్రియ, అబ్బా అవ్యయం. ఈ రకంగా ఈ 6వ తరగతికి సంబంధించినవండి. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్కి మీరు మీ డీటెయిల్స్ పంపితే ఈ పీడిఎఫ్ నేను పంపిస్తాను. మీరు ఒకసారి 1-2 సార్లు చదువుకోండి. ప్రింట్ తీసుకొని చదువుకున్నా సరే, డైరెక్ట్ మొబైల్లో ఓపెన్ చేసుకొని చదువుకున్నా సరే. మనకు టెట్కి సంబంధించిన ఫుల్ వీడియో 4 గంటల వీడియో ఉందండి. అందులో టైం స్టాంప్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఏ నిమిషం నుండి ఏ నిమిషం వరకు ఏం చూసుకోవాలనేది కూడా ఉంది. ఒక్కసారి చూసుకోండి. మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ వీడియో కానీ, టెట్కి సంబంధించిన అన్ని వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మనము టెట్లో క్వాలిఫై కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.